శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు గంట నుంచి విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందిని నిలదీశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు గంట నుంచి విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి విమానంలో ఈ సాంకేతిక లోపం కారణం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది? దీనిపై పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రవి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరొకసారి ఏదైతే విమానం సంబంధించి ఒక సాంకేతిక లోపం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా అలయన్స్ ఎయిర్లైన్స్ విమానంలోని ఈ సాంకేతిక లోపం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు 3 సార్లు రన్వే పైకి వెళ్లి ఇదే విమానం తిరిగి మళ్ళీ వెనక్కి అయితే రావడం జరిగింది. వెంటనే అందులో ఉన్న పైలట్ కూడా ఈ లోపాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తం అయ్యాడు. విమానంలోని తిరుపతికి వెళ్లాల్సిన 37 మంది ప్రయాణికులు అయితే ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అలాగే విమానం ఆలస్యంపై ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బందిని కూడా దీనిపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని ఈ విమానం సాంకేతిక లోపం అనేకగా పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు తాజాగా ఇది ఒక ఉదాహరణ కూడా తీసుకొచ్చి అలయన్స్ ఎయిర్లైన్స్ లోని ఇదే సాంకేతిక లోపం రావడం జరిగింది. ముఖ్యంగా రన్వే పై 3 సార్లు వెళ్లి మళ్ళీ వెనక్కి అయితే తిరిగి రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఒకవేళ ఫ్లై అయ్యి ఉంటే కనుక పెద్ద ప్రమాదం జరిగేది ఉండేది. కానీ పైలట్ అప్రమత్తంతో వెంటనే ఇటు ఆ విమానాన్ని మరొకసారి రన్వే పైకి తీసుకొచ్చి వెంటనే దాన్ని లోపలిగా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రయాణికులు కొద్దిగా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. రవి, రైట్ కుమార్, అంటే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు, కానీ ఆ విమాన సిబ్బంది ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయా? చాలా మంది కూడా గంట నుంచి కూడా వాళ్ళు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి సమాచారం అందుతుంది. కుమార్, రవి, ముఖ్యంగా ఏదైతే ఇటు తిరుపతికి వెళ్లాల్సిన ఈ ఫ్లైట్ లోని సాంకేతిక లోపం రావడంతో కూడా ఇటు ప్రస్తుతం ప్రయాణికులకు ఆలస్యం అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా దీన్ని ప్రత్యామ్నాయ రూట్ కూడా చూస్తున్నారు. వాళ్ళు మరొక ఫ్లైట్ లో ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడికి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు మాత్రం చాలా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఒకవేళ గాల్లోకి ఎగురుంటే కనుక ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగేది. దాన్ని పైలట్ ముందుగానే గ్రహించాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సిబ్బందిని వీళ్ళు పంపించేందుకు కూడా ప్రత్యామ్నాయ రూట్లు కూడా చూస్తున్నారని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.